గురించి హేతు అడిగిన ప్రతివాడికి సమాధానం చెప్పండి. ప్రతివాడులో చిన్న పిల్లవాడు ఉన్నాడు, పాస్టర్ గారు ఉన్నారు, మౌలవి గారు ఉన్నారు, పంతులు గారు ఉన్నారు, ఇంకా బయట ఉన్నటువంటి ఎవరైనా ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, ఆస్తికులు ఉన్నారు, అజ్ఞేయతావాదులు ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారు. ఎందుకయ్యా నువ్వు ఇలా నమ్ముతున్నావు అంటే మనం సమాధానం చెప్పగలగాలి. ఉదయం ఏం చూసుకున్నాము అంటే పురాతన కాలము నుంచి శాశ్వత కాలము క్రీస్తు తన ప్రత్యక్షతలను చూపిస్తూ వస్తున్నాడు అని చూసాం. మన దేవుడు అద్వితీయుడై ఉన్నాడు అని చూసాం. ఆ దేవుడు బహుళత్వము గలవాడు అని చూసాం. బహుళత్వము కలిగినటువంటి ఆ దేవుడు తన్ను తాను ఏకవచనంలోనే సంబోధించుకున్నాడు అని చూసాం. ఏకవచనంలో సంబోధించుకున్నటువంటి ఆ దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకునే సమయంలో మాత్రం ఆయనలో బహుళత్వాన్ని చూపిస్తున్నట్లుగా చూసాం. ఒక యెహోవా ఇంకొక యెహోవాను పంపించినట్లుగా చూసాం. ఒక యెహోవా నిలబడుకొని భూమికి పునాదులు నేనే వేశాను, నేను ఆదియును అంతమును, నేనే అల్ఫయును ఒమేగను అని చెబుతూ ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపుతున్నారు అని చెప్పటం మనం చూసాం. ఆ పంపుతున్నటువంటి యెహోవా చేత పంపబడినటువంటి యెహోవా ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని రెండవ సెషన్లో చూసాం. ఆయన దేవుడై ఉన్నాడు అన్న విషయాన్ని రెండవ సెషన్లో చూసాం. కాబట్టి మరి పాత నిబంధనలో మనం చూసినటువంటి ఆ ప్రత్యక్షతలు చూపించినటువంటి వ్యక్తి క్రొత్త నిబంధనలో రవీంద్ర గారు చెప్పినటువంటి ఈ యేసుక్రీస్తు ఒకరేనా అన్న విషయాన్ని చూసుకుందాం. ఇప్పుడు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నన్ను ఒక ఆయన అడిగాడు, అయ్యా మరి నువ్వు ఎందుకని యేసు ప్రభువుని దేవుడు అంటావు? ఆయన ప్రార్థన చేశాడు కదా, పోయి నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, ఏలీ ఏలీ లమా సబక్తాని అన్నాడు కదా. ఆయనకు దేవుడు ఉంటే ఈయనెలా దేవుడు అవుతాడు అని అన్నాడు. సో నీకు సమస్య అంతా ఏంటంటే యేసు ప్రభువు దేవుణ్ణి దేవా అన్నాడు కాబట్టి నీకు సమస్య అంతే కదా అన్నాను. అవును అంతే అన్నాడు. సరే అని చెప్పి ఇప్పుడు చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8, 6, 7, 8, 9 చదువుదాం. గట్టిగా చదవాలి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలెనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకొనువాడు అని తన కుమారుని గూర్చి మాత్రం దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది అని అంటున్నాడు. ఎవరంటున్నారంట? ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎవరంటున్నారు దేవా అని? ఎవరినంటున్నారు? దేవుడు తన ఆది సంభూతుడైనటువంటి కుమారుణ్ణి పిలిచినప్పుడు ఆ కుమారునితో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నాడు. కుమారుణ్ణి పిలిచి ఆయన ఎదుట సాష్టాంగపడండి అని చెప్పినటువంటి తండ్రి తన దేవదూతలను మాత్రం వాయువులుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు? వాయువులుగాను సేవకులను గాను చేసుకున్నాడు. కానీ కుమారుని గురించి మాత్రం ఏం చెప్తున్నాడంట? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది. కుమారుడు తండ్రిని దేవా అని పిలిచాడు కాబట్టి కుమారుడు దేవుడు కాకూడదు అని నువ్వు ప్రశ్నిస్తే తండ్రి కుమారుడిని దేవా అని పిలుస్తున్నాడు ఇక్కడ. మరి తండ్రి ఎలా దేవుడయ్యాడు అన్న ప్రశ్న వేశాడు. మీకు నేను చెప్పింది అర్థమవుతుందా? కుమారుడు తండ్రిని దేవా అని పిలిస్తే కుమారుడు దేవుడు కాకుండా పోతే, తండ్రి కుమారుణ్ణి దేవా అని పిలిస్తే తండ్రి కూడా దేవుడు కాకుండా పోవాలి అన్న విషయాన్ని నేను గుర్తు చేశాను. ఈ మాటలు ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసా? కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం. ఎవరైనా చదువుతారా? 1 నుంచి 5 వరకు. నేను నీ శత్రువుల
నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఇక్కడ ఎంతమంది ప్రభువులు కనిపిస్తున్నారు మీకు? కనిపిస్తున్నారా? ప్రభువు నా ప్రభువుతో సెలవిస్తున్నాడు అన్నప్పుడు ఏ ప్రభువుతో సెలవిస్తున్నాడు అంటారు? దావీదు దేవుణ్ణి తప్ప ఇంకెవరినైనా ప్రభువు అని పిలవచ్చు అని చెబుతాడా? ఒకసారి చూస్తారా? 45వ కీర్తన చూస్తారా? కీర్తన 45 6, 7 వచనాలు చూస్తారా? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును. అరే ఇదేంటి మళ్ళీ? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము. మనం ఇంతకుముందు ఎక్కడో చదివాం కదా ఈ మాట. ఎక్కడ చదివాం? హెబ్రీలో చదివాం. ఇక్కడ దేవాని దావీదు ఎవరిని పిలుస్తున్నాడు? మొదటి వచనం చూడండి. ఒక దివ్యమైన సంగతి నా హృదయంలో బహుగా ఉప్పొంగుచున్నది, నరుల కంటే నీవు అతి సుందరవయుడున్నావు అని మాట్లాడుతూ 6వ వచనం వచ్చే వరకు దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అంటున్నాడు. దావీదును దేవా అని పిలుస్తున్నారా ఇక్కడ? ఏమంటారు? దావీదును దేవా అని పిలిచి వాళ్ళు బ్రతుకుతారా? హెబ్రీయుల మధ్య దేవా లేకపోతే ప్రభువా అంటూ కేవలము యెహోవాను మాత్రమే పిలవాలి. అలాంటిది దావీదు ప్రవక్త సమయంలో దావీదును దేవా అని పిలవరు. దావీదు స్వయంగా వేరే వాళ్ళని ఎవరిని దేవా అని పిలువడు. అలాంటిది కీర్తనల గ్రంథంలో దేవా అంటూ ఎవరిని పిలవగలుగుతారు? దేవుణ్ణి తప్ప. దేవుణ్ణే పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. చాలు. దేవుడు నీ దేవుడే నిన్ను అభిషేకించాడు అని ఎవరితో చెప్తున్నాడు? దేవునితో చెప్తున్నాడు. నేను చెప్పే మాట మీకు అర్థమవుతుందా? దేవా నీ సింహాసనము నిరంతరము ఉండును అని చెబుతూ, కాబట్టి నీ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు అని చెబుతున్నాడు. ఏ దేవుని సింహాసనము నిరంతరము ఉంటుంది? ఆ దేవుణ్ణి ఇంకే దేవుడు ఆనంద తైలముతో అభిషేకించాడు అన్నది మనం అడగాలి. ఇక్కడ దేవుని యందలి గల బహుళత్వం కనిపిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనానికి గనక మనం వెళితే ఈ దేవుడు ఎవరై ఉన్నారు అన్న విషయం మనకు తెలిసిపోతుంది. కనుక నీ దేవుడే కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని ఏ దేవుని గురించి అయితే ఈ కీర్తనాకారుడు చెబుతున్నాడో ఆ దేవుడు ఇంకెవడో కాదు. ఎవరు? కుమారుని గురించి మాట్లాడునప్పుడు చదువుతారా ఇప్పుడు మళ్ళీ? అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే దేవా వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనను పోలిన దేవుడు ఇంకొకడు లేడు అని చెప్పటానికి ఇంతకంటే ఏమి ఉదాహరణ కావాలి మనకు? యెహోవా దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభువును ఏమని పిలుస్తున్నాడు? దేవా అని పిలుస్తున్నాడు. దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును అంటున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట చూద్దాం. కీర్తనలు 102. కీర్తనలు 102వ అధ్యాయం. 2 నుంచి 5 వరకు చదవాలి. డైరెక్ట్గా 25 చదువుతారా? ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా. ఎవరి గురించి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు? ఆదియందు భూమికి పునాదులు ఎవరు వేశారు? దేవుడు వేశాడు. ఆకాశములు ఎవరి చేతి పనులు? దేవుని చేతి పనులు. ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాం. మళ్ళీ 102వ అధ్యాయము 1వ వచనం చదవండి. యెహోవా
నా ప్రార్థన ఆలకింపుము. ఇది ఒక ప్రార్థనతో కూడినటువంటి కీర్తన. కీర్తనకారుడు ప్రార్థిస్తూ ఈ పాట రాస్తున్నాడు, ప్రార్థిస్తూ ఈ కీర్తన రాస్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకించు అని చెబుతూ 25వ వచనం వచ్చే వరకు ఏమంటున్నాడు? ఆదియందు నీవు భూమికి పునాది వేశావు, ఆకాశములు నీ చేతి పనులు, అవి నశించును గాని నీవు నిలిచిందవు. మళ్ళీ హెబ్రీలకు రండి, మొదటి అధ్యాయం, హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. మరియు ప్రభువా, మనం ఇంతవరకు ఎప్పుడో చదివాము ఈ మాట. ఎక్కడ చదివాము? 102వ అధ్యాయం చదివాం. కీర్తనలు 102వ అధ్యాయం చదివాం. తర్వాత అవన్నీ అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీ కరెక్ట్. దేవుని గురించినటువంటి ప్రత్యక్షత మెల్లిమెల్లిగా మనకు స్పష్టతగా మారిపోతూ ఉంది. గూఢంగా అనిపించినటువంటి మాటలు ఇప్పుడు స్పష్టంగా మన దగ్గరికి వస్తున్నాయి. గూఢంగా ఏమనిపించాయి? పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపించింది ఎవరు ఈ దూత? ఎవరైతే యెహోవా నన్ను పంపగా నేను వస్తున్నాను అని అంటున్నాడే, నేనే యెహోవాను అంటున్నాడే, నేనే నిన్ను రక్షించాను అంటున్నాడే, నా నీతిగల దక్షిణహస్తము నిన్ను రక్షించింది అని యెహోవా చెబుతూ ఉంటే నేనే నిన్ను రక్షించాను అంటున్నాడే అని మనం ప్రశ్నిస్తే, కీర్తనలు 110, కీర్తనలు 102 ఆధారం చేసుకుంటే మనకేమర్థమవుతుంది స్పష్టంగా? ఈయన ఇంకెవరో కాదు, హెబ్రీయుల గ్రంథకర్త చెప్పినట్లుగా ఆయన కుమారుడు అన్న విషయం తెలుస్తూ ఉంది. ఏ కుమారుడు? మన ప్రభువు అయినటువంటి ఆది సంభూతుడుగా మృతులలో నుండి లేచినటువంటి కుమారుడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆ కుమారుణ్ణి చూసి ప్రభు అంటున్నాడు, ఈ దూతలు ఇంతమంది ఉన్నారు, వీళ్ళలో ఎవరికైనా ఈ అవకాశం ఇచ్చానా? వాళ్ళని నేనేం చేసుకున్నాను? వాయువులుగా చేసుకున్నాను, సేవకులుగా చేసుకున్నాను. కానీ ఈ దూత ఉన్నాడు, ఈయన మాత్రమే నేను మాట్లాడినట్లుగా మాట్లాడతాడు. ఈయనకు నా నామము కలదు, ఈయనను చూసి భయపడండి, ఈయన దగ్గర తోకాడించద్దు, ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు. యెషయా గ్రంథంలో గుర్తుందా? ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు, జాగ్రత్త అని చెప్పిన ఆ దూత ఇంకెవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 53లో ఎవరైతే మన అతిక్రమములను బట్టి ఎలా కొట్టివేయబడ్డాడు, సజీవుల లెక్కలో నుండి కొట్టివేయబడ్డాడో ఆ దూత ఇంకెవరో కాదు, ఆ క్రీస్తు ఇంకెవరో కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 10 ప్రకారము ఆయన ఇంకెవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు. మార్కు సువార్త 12వ అధ్యాయం 35, 36 వచనాలను చదువుతారా? మార్కు సువార్త 12వ అధ్యాయము 35, 36 వచనాలు గట్టిగా చదవాలి. ఒకప్పుడు యేసు ఇది ఎక్కడో చదివామే మనం. ఎక్కడ చదివాము ఇంతవరకు? కీర్తనలు 110లో చదివాం. ఏమని చదివాం? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? నీ శత్రువులను పాదము విటముగా చేస్తాను అని ఇప్పుడు యేసు ప్రభు తనకు కోట్ చేసుకుంటున్నాడు ఆ మాట. మన ప్రభు స్వయంగా తన నోటితో చెప్తున్నాడు, దావీదు నాకు తండ్రి ఏంటయ్యా బాబు, నేను దావీదుకు ప్రభువును. అర్థమవుతుందా? మీరు అనుకుంటున్నారు నేను దావీదు కుమారునని. రవీందర్ అన్న చెప్పినట్లుగా నేను సంపూర్ణంగా మానవుణ్ణి కాబట్టి యెషయి వంశములో నుంచి చిగురించినటువంటి వేరును నేను, దావీదు కుమారుణ్ణే. కానీ మీకు విషయం తెలుసా? నేను దావీదుకు కూడా ప్రభువును. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాడు అంటే ఏ ప్రభు అనుకుంటున్నారు? నేనే అంటున్నాడు. చదవమ్మా ఒకసారి మళ్ళీ. దావీదు కుమారుని నేనని శాస్త్రులు చెప్పుకుంటున్నారు కదా. ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని
దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాడు నా గురించి, మీకు గుర్తుందో లేదో అంటూ ప్రభువు ఎక్కడికి వెళ్తున్నాడు? దావీదు చెప్పినటువంటి కీర్తనలకు వెళ్తున్నాడు. మన ప్రభువు తన్ను తాను ఆ ప్రభువును నేనే అని కనపరుచుకుంటున్నాడు. ఇంకొక మాట చూస్తారా? యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము 41వ వచనము. చక్కటి మాట. మీరు మీ దగ్గర ఒకవేళ పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి, లేదా బైబిల్లో అండర్లైన్ చేసుకోండి, ఇది చాలా పనికొస్తుంది. 12వ అధ్యాయం 41వ వచనం. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. యెషయా ఈ మాటలు చెప్పాడు అని ఎవరు రాస్తున్నారు? యోహాను రాస్తున్నారు. యెషయా దగ్గరికి వెళ్ళి అడిగామనుకోండి, మీరేటో ఆయన మహిమను చూశారంట, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ విధంగా అన్నాడు అని మీరు చెప్తున్నారు. ఎప్పుడు చూశారు యేసు ప్రభువుని? మీరు పుట్టకముందు ఆయన రాలేదు కదా. ఆయనేమో ఇప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నవాడు, యెషయా మీరేమో 600 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు. ఎప్పుడు చూశారు ఆయన్ను అంటే ఆయన సమాధానం చెప్తాడు. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదువుతారా? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఎవరిని చూశాడు? యెషయా మహిమలో ప్రభువు ఆసీనుడై ఉండగా చూశాడు. ఆ మహిమా సింహాసనములో ఆసీనుడై ఉన్నది ఇంకెవరో కాదు, ఈ ప్రభువే అంటూ మనకు యోహాను భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? యెషయా ఈయన మహిమను చూశాడు. ఎప్పుడు చూశాడు తెలుసా? రాజైన ఉజ్జియా సమయంలో చూశాడు. పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి ఈ కుమారుడు రాజైన ఉజ్జియా సమయంలో యెషయాకు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మహిమైశ్వర్యములో ఆయన ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటే యెషయా చూసి అంటాడు, నేను పరిశుద్ధుణ్ణి కాదు, నేను దరిద్రుణ్ణి, నా పెదవులు భయంకరంగా ఉన్నాయి, నేను ఏ విధంగా నీ మాట చెప్పాలి అంటే ఒక చార్కోల్, ఒక బొగ్గు తీసుకొని వచ్చి మండేది ఆయన పెదవులకు అంటిస్తే పరిశుద్ధుడైపోయి అప్పుడు పరిశుద్ధుడు 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 అని మన ప్రభువును పొగుడుతాడు. ఎవరు? యెషయా గారు. ఆయన చెప్పాడంట. ఎవరి గురించి? మన ప్రభువుని గురించి చెప్పాడు. ఏమని చెప్పాడు? యెషయా ఈయన మహిమను చూచెను గనుక ఈ మాటలు చెప్పాడు. ఏ మహిమను చూసావయ్యా నువ్వంటే, రాజైన ఉజ్జియా సమయంలో చూశానయ్యా నేను మన ప్రభువును, మహిమాయుక్తంగా ఆయన కూర్చుని ఉంటే చూశాను అని చెబుతాడు. మన ప్రభువు బహుళత్వము కలిగినటువంటి మన ప్రభువు తండ్రిగా యెహోవాగా పిలువబడ్డాడు, కుమారునిగా యెహోవాగా పిలువబడ్డాడు. యెహోవా అన్న పదము రాగానే ఎవరో ఒక ఆయన బాగా గడ్డం వేసుకొని, తెల్లగడ్డము, ఒక షాలు కప్పుకొని, పైన ఇంకో తెల్ల జుట్టు వేసుకుని ఉంటాడు అని మనం ఊహించుకుంటాం ఆయన తండ్రి అని. ఎందుకంటే బొమ్మల్లో అలా వేస్తారు కదా. యేసుప్రభు అనగానే కొంచెం యంగ్గా ఉండాలి, ఒక 30-33 సంవత్సరాలు, చేతిలో కట్టెపట్టుకొని గొర్రెలు తోలుకుంటూ బాగా తెల్ల జుట్టు కాకుండా నల్ల జుట్టు, తెల్ల ముఖము వేసుకుని ఉండాలి. ఇది మనము మన మైండ్లో తెచ్చుకునే పిక్చర్. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యెహోవా అన్న పదము తండ్రికి ఏ విధంగా వాడారో కుమారునికి కూడా అదే విధంగా వాడారు, పరిశుద్ధాత్మునికి కూడా అదే విధంగా వాడారు. సేమ్ టు సేమ్. తండ్రి అయిన దేవునికి ఏ గుణలక్షణములు ఉన్నాయో అవే గుణలక్షణములు కుమారుడికి ఉన్నాయి, అవే గుణలక్షణములు పరిశుద్ధాత్మునికి ఉన్నాయి. అవి చూస్తాం ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాల్లో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, యెహోవా అన్న పదము తండ్రికి ఏ విధంగా వాడారో కుమారునికి కూడా అదే విధంగా వాడారు, పరిశుద్ధాత్మునికి కూడా అదే విధంగా వాడారు. సేమ్ టు సేమ్. తండ్రి అయిన దేవునికి ఏ గుణలక్షణములు ఉన్నాయో అవే గుణలక్షణములు కుమారుడికి ఉన్నాయి, అవే గుణలక్షణములు పరిశుద్ధాత్మునికి ఉన్నాయి. అవి చూస్తాం ఇప్పుడు మనం ఒక 2-3 నిమిషాల్లో. తొందరపడకండి. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం గట్టిగా చదువుతారా ఎవరైనా? రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనము. ఎవరు ఈయన?
సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఒక వచనం పైన చదువుతారా? వీరు ఇశ్రాయేలీయులు ఆ, దత్తపుత్రత్వమును మహిమయు ఆ, నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానములు అర్చనాచారాదులు వాగ్దానములు వీరివి. ఉమ్. పితరులు వీరి వారు పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. వీరిలో పుట్టెను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యూదుల గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తు ఎవరిలో పుట్టాడు? యూదులలో పుట్టాడు. ఆ క్రీస్తుని గురించి ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి. ఈయన అంటే ఎవరు? ఈ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఏ క్రీస్తో తెలుసా? ఆనాడు ప్రాచీనుడైన వాడి ఎదుట నిలబడినటువంటి మనుష్య కుమారుడు, దానియేలు స్వప్నమందు కనిపించినటువంటి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. దానియేలు స్వప్నమందు కనిపించి మరి అతి ప్రాచీనుడైనటువంటి వారి పరిశుద్ధమైన ప్రదేశంలో ప్రవేశించినటువంటి మనుష్య కుమారుడు ఆ క్రీస్తు. ఏ క్రీస్తు? ఆ క్రీస్తు ఎవరో తెలుసా? మన ప్రభువే. మన ప్రభు ఏమంటున్నాడు అంటే ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఈయన ఏమై ఉన్నాడు? మళ్ళీ చదవమ్మా 9:5. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. మన దేవుడు అద్వితీయుడు. మన దేవుడు అద్వితీయుడు. ఈ దేవుడు ప్రార్థిస్తూ తన తండ్రిని దేవా అని పిలుస్తున్నాడు. ఆ తండ్రి కుమారుణ్ణి పిలిచినప్పుడు దేవాన్ని సింహాసనము నిరంతరము ఉండును అంటున్నాడు. ఈ కుమారుణ్ణి గురించి పౌలు భక్తుడు పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో ఏం రాస్తున్నాడు అంటే ఈయన సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని చెప్తున్నాడు. సో లేఖనము ఎంత మందికి దేవుని యొక్క గుణలక్షణాలు చూపిస్తూ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో కనీసం 2 ఉన్నారు. కనీసము 2 వ్యక్తులకు దేవునికి ఉండవలసినటువంటి గుణలక్షణాలు, దేవునికి మాత్రమే ఉండవలసినటువంటి పేర్లు పెడుతున్నట్లుగా మనం చూస్తాం. మొదటిగా తండ్రి అయిన దేవునికి ఎందుకు తండ్రి అని పిలుస్తున్నాము అంటే నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుడు ఆయనను తండ్రి అని పిలిచాడు కాబట్టి. నిరంతరము స్తోత్రార్హుడైన ఈ దేవుణ్ణి ఆయన కుమారుని గురించి అని అన్నాడు కాబట్టి. నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి ఈ దేవుణ్ణి గురించి ఆ తండ్రి ఏమన్నాడు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఎందరాయనను అనుగ్రహించిరో వారందరికీ నా కుమారులగుటకు నేను అధికారం ఇచ్చాను. ఎందుకో తెలుసా? 3వ అధ్యాయం 16వ వచనం. కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుని యందు. అద్వితీయ అన్నప్పుడు వాడిన పదం కూడా ఎకాదే. అర్థమవుతుందా? అద్వితీయ దేవుడు అన్నప్పుడు హిబ్రూ భాషలో ఎకాద్ దేవుడు, అద్వితీయ కుమారుడు అన్నప్పుడు హిబ్రూ భాషలో ఎకాద్ కుమారుడు. ఆయనను పోలిన కుమారుడు ఇంకొకడు లేడు. మీరు నేను ఆయనందు విశ్వాసం ఉంచటం కారణంగా దేవుని పిల్లలం అవుతామా? అవమా? అవుతాం. కానీ మనము యేసు ప్రభువును పోలిన పిల్లలమా? కాదు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు. ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు. ఎందుకు అంటే ఆయన పదార్థమునకు, ప్రదేశమునకు, సమయమునకు బయట ఉన్నవాడు. ఆయన మనలాగా దత్తపుత్రాత్మ కారణంగా కుమారుడు కాలేదు. ఆయన స్వయంభూ అయి ఉన్నాడు. ఆయనను ఎవరూ కలిగించలేదు. మనల్ని ప్రభువు లేకపోతే ఆయనే కలిగించాడు. ఆయనకు జరామరణాలు లేవు, మనకు జరామరణాలు ఉన్నాయి. ఆయన మరణమును జయించి మరణమాన్ని ముల్లెక్కడా అని అడుగుతాడు. మనం చచ్చిపోయి పుట్టుక్కున అలా ఉంటాం ఆయన లేపేంత వరకు. అది మనకు ఆయనకు ఉన్నటువంటి తేడా. ఆయన అద్వితీయుడు. ఆయనను పోలిన కుమారుడు ఇంకొకడు లేడు. అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుడు. ఇంకో మాట చూస్తారా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు మనందరికీ తెలిసిన వచనాలు చదువుతారా?
సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి, ఈ లోకంలో రెండే రెండు కేటగిరీస్ ఉన్నాయి, అంటే రెండే రెండు శ్రేణులు ఉన్నాయి. ఒకటి సృష్టికర్త అనే శ్రేణి, రెండవది సృష్టి అనే శ్రేణి. అంతే. దేవుని దృక్పథంలో, దేవత్వం యొక్క దృక్పథంలో రెండే రెండు డబ్బాలు ఉంటాయి. ఒకటి సృష్టికర్త అనే డబ్బా, రెండు సృష్టి అనే డబ్బా. సృష్టికర్త కానిది అంతా కూడా సృష్టే. సృష్టికర్త ఎప్పుడు సృష్టి కాడు. జాగ్రత్తగా వినండి. ఇది కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే యేసుప్రభు ఎవరని? సృష్టికర్తనా సృష్టా? సృష్టికర్త. సృష్టికర్త అయినటువంటి మన ప్రభువు అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు తెలుస్తాం. తీతుకు రాసిన పత్రిక చూస్తారా? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. చక్కటి మాట, చక్కటి మాట. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ చాలమ్మా. సో అనగా మహాదేవుడును మన రక్షకుడును ఆయన ఎవరు? ఇప్పుడు అపోస్తలులు ఆయనను దేవుడు అని పిలుస్తున్నారు, కీర్తనకారుడు ఆయనను దేవుడు అని పిలుస్తాడు. ఆయన సొంతంగా తనంతట తానే నేను దేవుణ్ణి, లేకపోతే యోషియా నా మహిమను చూశాడు అని చెబుతాడు. ఆయనే నేను సబ్బాతుకు దేవుణ్ణి అంటాడు, సబ్బాతుకు ప్రభువుని అంటాడు. నా దగ్గరికి వస్తే విశ్రాంతిని అంటాడు. నేను ఉన్నవాడను అంటాడు. తన తండ్రి ఆయనను ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను బహుగా ఆనందించుచున్నాను అంటాడు. ఆయన తండ్రి చూసి దేవాన్ని సింహాసనము నిరంతరము ఉండును అంటాడు. ఈయనను మనము ఏ లెక్కన వేయాలి? దేవుని లెక్కన వేయాలా, లేకపోతే సృష్టి లెక్కన వేయాలా? దేవుని లెక్కననే వేయాలి. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. మన దేవుడు అద్వితీయుడు. మనకున్న దేవుడు ఒకడే. మనము ముగ్గురు దేవుళ్ళను ఆరాధించాం. మన దేవుడు ఒకడే. కానీ ఆయన తన ప్రత్యక్షతను ముగ్గురు వ్యక్తులలో, వేరు వేరు వ్యక్తులలో ఆయన తన ప్రత్యక్షను చాటుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎలా ఇది సాధ్యం అంటే, మనం ఇలా ఆలోచిస్తాం. మనిషి అన్న కేటగిరీలో ఒక మనిషి అంటే ఒక వ్యక్తి, అవునా కాదా? ఒక మనిషి అంటే ఒక వ్యక్తి. సృష్టిలో వ్యక్తులు చాలామంది, చాలా రకాలుగా ఉన్నారు. దేవదూతలు, మనుష్యులు, జీవులు, అవునా? సాతాను సంబంధించినటువంటి దూతలు, పరలోకములో ఉన్నటువంటి దూతలు, వీళ్ళందరూ వ్యక్తుల కిందికే వస్తారు. వ్యక్తి అంటే ఏంటి? ఒక వ్యక్తి అంటే స్వయంగా ఆలోచించగలవాడు, నిర్ణయాలు తీసుకోగలవాడు, భావనలు ఉన్నవాడు. స్వయంగా ఆలోచించగలవాడు, లేకపోతే వొలిషన్ అంటారు. స్వచిత్తము ఉన్నవాడు, ఇంటలెక్ట్ అంటారు. భావనలు ఉన్నవాడు అంటే భావోద్వేగాలకు, అంటే మాట్లాడితే వింటాడు, నువ్వు ఏడుస్తే దానికి ప్రతిస్పందిస్తాడు, నువ్వు సంతోష పెడితే దానికి ప్రతిస్పందిస్తాడు. ఈ 3 క్వాలిటీస్ ఉన్న వాళ్ళను చేతన లేకపోతే ఒక వ్యక్తి అంటారు. ఇలాంటి వ్యక్తికి వ్యక్తిత్వం ఉంటుంది. శక్తికి వ్యక్తికి ఉన్న తేడా ఏంటి అంటే, శక్తి అనేది ఒక ఎలక్ట్రిసిటీ లాంటిది. ఎలక్ట్రిసిటీ ఆలోచిస్తుందా? కరెంటు ఆలోచిస్తుందా? కరెంటును నడిపించడానికి మనలాంటోడు ఎవడో ఆలోచించి స్విచ్ చేయాలి, అవునా? శక్తికి వ్యక్తికి ఉన్న తేడా ఏంటంటే, వ్యక్తి స్వయంగా ఆలోచించి స్వయంగా నిర్ణయాలు తీసుకుని భావోద్వేగాలకు ప్రతిస్పందిస్తాడు. శక్తి చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటూ పోతుంది. అలాగే పరిశుద్ధాత్ముని గురించి మాట్లాడినప్పుడు కూడా
ఒక వ్యక్తిగా దేవుడు సంబోధించాడు, ఒక వ్యక్తిగా మన ప్రభువు సంబోధించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం ఎవరైనా చదువుతారా? పరిశుద్ధాత్మని గురించినటువంటి లేఖనము. హ్మ్. 25వ వచనం నుంచి, నేను మీ యొద్ద ఉండగానే సో ఇక్కడ పరిశుద్ధాత్ముని గురించి ఏమని మాట్లాడుతున్నారు? ఒక శక్తిగా ఆయన ప్రవచిస్తున్నాడా, లేకపోతే ఒక వ్యక్తిగా మనకు పరిచయం చేస్తున్నాడా? సమస్తమును మీకు బోధించేది. ఇప్పుడు నేను బోధిస్తున్నాను, నేను ఎలక్ట్రిసిటీ లాంటి శక్తినా, లేకపోతే ఒక వ్యక్తినా? నేను ఒక వ్యక్తిని, జీవం ఉన్నటువంటి, స్వయంగా ఆలోచించగలిగినటువంటి, స్వయంగా నా ఆలోచనలను చెప్పగలిగినటువంటి, ఒకవేళ మీరు ఎవరైనా నిద్రపోతా ఉంటే నిద్రపోతాను ఇలా చూడగలిగినటువంటి వ్యక్తిని. అవునా? అంటే నాలో భావోద్వేగాలు ఉంటాయి. మీరు నవ్వుతే నేను నవ్వుతాను, మీరు బాధపడితే నేను బాధపడతాను. అలాంటి వ్యక్తిగా పరిచయం చేస్తున్నాడు. ఆదరణ ఇచ్చువాడు కరెంటు లాంటి వాడు అవుతాడా? మీకు ఎప్పుడైనా కరెంటుని పట్టుకున్నారా? ఆదరణ ఇచ్చిందా? ఏమంటారు? ఏదైనా శక్తి వేసుకోండి, మనము బండి స్టార్ట్ చేస్తాం, బండి స్టార్ట్ చేసినప్పుడు అందులో శక్తి వస్తుంది, ఇనర్షియా అంటారు దాన్ని. అక్కడ చేయి పెట్టి చూడండి, ఆదరణ వస్తుందేమో, భలే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. శక్తి ఆదరణను ఇస్తుందా? ఆదరణను ఇచ్చువాడు ఆదరణ కర్త అయి ఉంటాడు. ఆదరణ అన్నది ఒక భావనకు సంబంధించినది. ఇట్స్ అన్ ఎమోషన్, అదొక భావన. ఆ భావాన్ని మనకు ఇచ్చువాడు ఆదరణకర్త ఏం చేస్తాడు? శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని యేసు ప్రభువు చెబుతూ ఉన్నప్పుడు ఆ శాంతిని గురించి మనకు ఇంకా నేర్పిస్తాడు. ఆయన తనంతట తాను ఏది చెప్పడు, నా నుండి తీసుకుని మీకు చెప్తాడు, నా గురించి మీకు గుర్తు చేస్తాడు. 16వ వచనము, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త. ఆదరణకర్త అంటే పైన ఒకటి ఉంటుంది, కింద ఒకటికి వెళ్ళి చూస్తే మీకు ఉత్తరవాది అని ఉంటుంది. అవునా? ఉత్తరవాది అంటే ఏంటంటే బేసిక్గా లీగల్ టర్మ్స్లో చెప్పాలి అంటే ఒక ప్లీడర్, ఒక లాయర్ లాంటి వాడు. మీకు లీగల్ సజెషన్ ఇస్తూ ఉంటాడు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాంటి అడుగులు వేయాలి. ఒక ప్లీడర్ శక్తి అయి ఉండొచ్చా? అవకాశం ఉందంటారా? ఎల్లప్పుడూ ఉండటానికి దేవుడు తప్ప ఇంకెవరైనా ఉండగలరా? ఏమంటారు? ఆదరణకర్త అన్నవాడు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. ఎల్లప్పుడూ ఎలా ఉంటాడు? దేవుడు తప్ప ఇంకెవరైనా ఎల్లప్పుడూ ఉండగలరా? దేవుడు తప్ప ఇంకెవరైనా ఎల్లప్పుడూ జీవించగలరా? దేవుడు తప్ప ఇంకెవరైనా ఒకే సమయంలో అందరి దగ్గర ఉండగలరా? ఉదయం నేను మీకు చెప్పాను, ఏమని చెప్పాను? కొన్ని గుణ లక్షణాల గురించి చెప్పాను. ఎందుకు చెప్పాను అంటే ఇప్పుడు అర్థమవుతుంది మీకు. యేసు ప్రభువుకు అవే గుణ లక్షణాలు ఉంటాయి, తండ్రికి అవే గుణ లక్షణాలు ఉంటాయి, పరిశుద్ధాత్మునికి కూడా అవే గుణ లక్షణాలు ఉంటాయి. ఆయన ఎల్లప్పుడూ అన్ని చోట్ల అందరితో ఉంటాడు. ఎలా సాధ్యం? ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, మన మధ్యలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్నాడు. అమెరికాలో నిద్రపోతూ దేవా అంటే అక్కడ ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఎలా సాధ్యం? ఆయన దేవుడు కాకపోతే సర్వవ్యాపి అన్నటువంటి గుణం ఎలా వస్తుంది? అగర్ वो ईश्वर नहीं है तो उसमें सर्वव्याप्तता कहां से आए? సర్వవ్యాపి అయి ఉన్నవాడు దేవుడు కాక ఇంకొకడు అవటానికి వీలు లేదు. దేవదూతలు సర్వవ్యాపుల. ఉదాహరణకు సాతాను సర్వవ్యాప కాదు. వాడు ఒక చోట ఒకసారి ఉండగలడు, చాలా స్పీడ్గా వెళ్ళగలడేమో కానీ ఇక్కడ నుంచి అమెరికాకు. కానీ వాడు ఉంటే ఇక్కడన్నా ఉంటాడు, లేక అమెరికాలో అన్నా ఉంటాడు. వాడి దూతలు అన్ని చోట్ల స్ప్రెడ్ అయి ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు అన్ని చోట్ల ఒకే చోట
ఒకే మాదిరిగా అందరితో ఉండగలడు. ఏమంటున్నాడు ఆయన? నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తనుగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్తున్నాడు. అవునా? నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. 16వ అధ్యాయానికి వద్దాం. 16వ అధ్యాయం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు. 12వ వచనం నుంచి. కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అంటే ఎవరు? శక్త వ్యక్తి. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనక నన్ను మహింపరచును. తండ్రికి కలిగి ఉన్నవి నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయునని నేను చెప్పి తిని. లేఖనము 3 వ్యక్తులను మనకు దేవుడిగా పరిచయం చేస్తూ ఉంది. మొదటిది తండ్రిని దేవుడిగా పరిచయం చేస్తూ ఉంది. తండ్రికి దేవుని గుణలక్షణాలు ఉన్నట్లుగా పరిచయం చేసింది. 2 కుమారుణ్ణి పురాతన కాలము నుంచి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి కుమారుణ్ణి దేవునిగా మనకు పరిచయం చేసింది. దేవునికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఉన్నవాడిగా పరిచయం చేసింది. 3 పరిశుద్ధాత్ముడిని దేవునికి ఉన్నటువంటి గుణలక్షణములు కలిగిన వాడిగా పరిచయం చేస్తూ ఉంది. ఉదాహరణకు చూడండి, అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు. అప్పుడు అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి. వెంటనే ఆమె అతని పాదములు ఎద్దపడి ప్రాణం విడిచిన. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమెను చనిపోయిన చూసి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతి పెట్టిరి. బేసిక్గా వాళ్ళు అబద్ధం ఆడింది ఎవరితో? పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడారు. దేవుని ఆత్మతో మీరు అబద్ధం ఆడితే దేవునితోనే అబద్ధం ఆడినట్లు అని చెప్తున్నాడు ఈయన. అవునా? ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగింది తెలుసుకుని ఆమెకు లోపలికి రావడం ఏంటి? అననీయ ప్రాణం విడవటం ఏంటి? అననీయ ప్రాణం విడవటానికి ముందు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను అని పేతురు అడగడం ఏంటి? 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ఎవరిని మోసపుచ్చుటకు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపించింది? పరిశుద్ధాత్ముని మోసగించగలమా అన్నదే ప్రశ్న. శక్తిని ఎవరైనా మోసగిస్తారా? వ్యక్తిని మోసగిస్తారు. పరిశుద్ధాత్ముని మోసగించే ప్రయత్నం చేశావు కాబట్టి నీవు దేవునికి మోసం చేశావు అన్నట్లుగా పేతురు అక్కడ తీర్పు తీరుస్తున్నాడు. పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించును? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుష్యులతో కాదు దేవునితో. పరిశుద్ధాత్ముని మోసగిస్తే ఎవరితో అబద్ధం ఆడినట్లు? దేవునితో అబద్ధం ఆడినట్లు. పరిశుద్ధాత్మకు అబద్ధం చెప్తే దేవునికి అబద్ధం చెప్పినట్లు. పరిశుద్ధాత్ముని మోసగిస్తే దేవుణ్ణి మోసగించినట్లు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరు? దేవుడు. లేఖనం చెప్పే సత్యము ఇది. 1వ అధ్యాయము 2వ వచనం. ఏది? ఆదికాండము. సృష్టి కార్యంలో పరిశుద్ధాత్ముని యొక్క ప్రమేయం చూడండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన
అల్లాడుచుండెను. ఇదే మాట 6వ అధ్యాయం 3వ వచనంలో చూస్తారు. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో చూస్తారు. మరి తర్వాత కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో చూస్తారా? కీర్తనలు 51 ఒకసారి చూస్తారా? చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇది చూసి నేను ముగింపు వైపుకు వెళ్తాను. మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడుగుదురు. ఆ తరువాత నేను 10 నిమిషాల్లో ముగిస్తాను. కీర్తనలు 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతిగల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము అంటూ పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించినటువంటి లేఖనమును దేవుడు ప్రేరేపించినటువంటి లేఖనముగా లేఖనమే చెబుతుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడినటువంటి మాటలను దేవుడే మాట్లాడినట్లుగా లేఖనం చెబుతుంది. పరిశుద్ధాత్ముడు తీసుకొని వచ్చినటువంటి గద్దింపును దేవుడే గద్దించినట్లుగా లేఖనం చెబుతుంది. మనకు సమయం లేదు కాబట్టి నేను వెంటనే వెళ్తాను. పరిశుద్ధాత్ముడు సృష్టిస్తే దేవుడే సృష్టించినట్లుగా చెబుతుంది. దేవుని సృష్టి కార్యంలో పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. దేవుని యొక్క రక్షణ కార్యంలో పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. దేవుని యొక్క రక్షణను కొనసాగించటంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనల్ని తిరిగి లేపటంలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. క్రీస్తును మరణము నుండి లేపిందెవరు? ఈ పరిశుద్ధాత్ముని శక్తి అని రోమీలకు రాసిన పత్రిక చెబుతుంది. పరిశుద్ధాత్మునికి దేవునికి ఉండవలసినటువంటి లక్షణము ప్రతి ఒక్కటి ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతుంది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? మన దేవునిలో బహుళత్వం ఉంది. తండ్రి = దేవుడు, కుమారుడు = దేవుడు, పరిశుద్ధాత్ముడు = దేవుడు. కాబట్టి ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు అని అనకండి, దయచేసి ముగ్గురు అనకండి. దేవుని వాక్యం ఏం చెప్తోంది? అద్వితీయుడగు యెహోవా. అయితే ఇప్పుడు అసలైన విషయం గుర్తుంచుకోండి. తండ్రి ఈజ్ నాట్ సన్. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి కాదు, కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్ముడు కాదు, కుమారుడు కాదు. మనం నమ్మేది ఇది. ఎందుకు నమ్ముతామో వినండి. తండ్రి ఒకవేళ కుమారుడు అయితే నిజంగా దేవుడు చనిపోయాడు. ఒక 3 దినాలు దేవుడు లేని ప్రపంచం ఉంది. అది సాధ్యమా? దేవుడు లేని ప్రపంచం సాధ్యమంటారా? తండ్రి ఒకవేళ పరిశుద్ధాత్ముడు అయితే నేను నా తండ్రిని వేడుకుంటాను, మీతో ఉండటానికి వేరొక ఆదరణకర్తను పంపిస్తున్నాడు అని చెప్పటము యేసు ప్రభు మన దగ్గర డ్రామాలు వేస్తున్నాడు. ఏమేస్తున్నాడు? అబద్ధాలు చెప్తున్నాడు. యేసు ప్రభు అబద్ధం చెప్తాడా? ఒకవేళ తండ్రి మరియు కుమారుడు ఒకడే అయితే ఉదయాన్నే లేచి యేసు ప్రభు మోకాళ్ళ పడి పరలోకమందున్న నా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన నాటకాలు వేస్తున్నాడు అంటారా? అందరూ చూస్తుండగా చేతులు పైకెత్తి, అయ్యా తండ్రి నా ప్రార్థనను నువ్వు ఎప్పుడు వ్యర్థం చేయలేదు, ఈ గిన్నెను ఆశీర్వదించు, ఈ రొట్టెను ఆశీర్వదించు అని విరిచి పంచి పెడితే 5,000 మంది తిన్నారు, 12 గంపలు ఎత్తారు. డ్రామాలు వేసాడంటారా? పైన తండ్రి లేకపోయినా కానీ తండ్రి ఉన్నట్లుగా ఆయన చూసి ప్రార్థన చేసి కాదు. దేవుని వాక్యం అలా చెప్పదు. దేవుని వాక్యము అలా చెప్పదు. మన లాజిక్, మనకున్నటువంటి దృక్పథం ఏమిటి అంటే ఒక వ్యక్తి = ఒక మనిషి. కాబట్టి ఒక దేవుడు = ఒక వ్యక్తే అనుకుంటాం మనం. మన బకెట్లో ఉన్న ఆలోచనలు తీసుకెళ్ళి దేవుని బకెట్లో పెడతాం. దేవుడు ఒక దేవుడు అయి ఉన్నా కానీ 3 వ్యక్తులలో ఉండగలడు. మన దేవుడు ఆ సర్వాధికారము కలవాడు. మన దేవుడు ఒక దేవుడు అయ్యున్నప్పటికీ 3 వ్యక్తులలో తన ఉనికిని చాటుకోగలడు. మన దేవుడు ఒక దేవుడు అయి ఉండి కేవలము ఒక వ్యక్తిలోనే తన ఉనికిని చాటుకోవాలి అన్న రూల్ ఏమైనా ఉందా? అలాంటి గవర్నమెంట్ జీవో ఏమైనా ఉందా? ఏమంటారు? పోనీ దేవుడు ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఏ కొలతను బట్టి మనము ఆయన ఒక దేవుడు అయి ఉండి 3 వ్యక్తులలో ఉండటానికి వీలు లేదు అని చెప్పడానికి వీల్లేదు. మనం ఏం చెప్పము అన్నది గుర్తుంచుకోండి. ఫస్ట్, మనము 3 దేవుళ్ళు ఉన్నారు అని చెప్పము.
మనము ఒక దేవుడు 3 పాత్రలు వేశాడు అని చెప్పము. మనము ఒక దేవుడు 3 సమయాల్లో 3 రకాలుగా మన దగ్గరికి వచ్చాడు అని చెప్పము. మనము ఒక దేవుడు ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ అని చెప్పము. మనం ఏం చెప్తున్నాము అంటే, లేఖనం ఏం చెప్తుంది అంటే, ఒక దేవుడు కానీ ఆయన 3 వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు అని చెప్తున్నాం. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. అయినప్పటికీ లేఖనం మనకు చెప్పే సత్యం ఏమిటంటే, దేవుడు అద్వితీయుడు, ఒంటరివాడు కాదు. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా వినండి. ఎందుకు ఒంటరివాడు కాదు అని అంటున్నానో జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ దేవునిలో బహుళత్వం లేకపోతే, ఒకవేళ దేవునిలో ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు లేకపోతే, ఏ సృష్టి లేదనుకోండి. ఇప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఏ సృష్టి లేదు, మానవులు లేరు, దేవదూతలు లేరు, సృష్టి లేదు, ఏమీ లేదు, శూన్యం కూడా లేదు, ఏమీ లేదు అన్నది కూడా లేదు. అలాంటి సమయంలో కూడా దేవుడు ప్రేమామయుడు అంటారా కాదంటారా? ఏమంటారు? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం ఏం చెప్తుంది? దేవుడు ప్రేమా స్వరూపి. ఆ సమయంలో కూడా దేవుడు ప్రేమా స్వరూపే కాదా? ఏమంటారు? ఒకవేళ ఆ సమయంలో కూడా ప్రేమామయుడైతే ఎవరిని ప్రేమించాడు? తను తాను ప్రేమించుకున్నాడా? ఏమంటారు? ప్రేమ ఒకవేళ ఉంది అంటే ఆయన ఎవరితో పంచుకున్నాడు ఆ ప్రేమని? పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అంటే ఎవరికి చూపించాడు? ఎలా చూపించాడు? ప్రకటన, ప్రత్యక్షత అన్నది ఒకరికంటే ఎక్కువ వ్యక్తులు ఉంటే సాధ్యం, కానీ ఎలా సాధ్యం? లేకపోతే ప్రకటన చేయడం సాధ్యమా? ఒక్కడే ఉంటే, ఒంటరి వాడై ఉంటే అసాధ్యం. ఒంటరి వాడైన దేవునికి ప్రేమ అసాధ్యం. ప్రేమించాలి అంటే ఒకటి సృష్టించాలి. సృష్టిని కలుగజేసిన తర్వాత దాన్ని ప్రేమించగలడేమో. అంటే ప్రేమ లేని దేవుడు కూడా ఒకానొకప్పుడు ఉండగలగాలి. అది సాధ్యమా? బైబిల్ చెప్తుందా అలా? దేవుడు నిత్యము, ఆయన ఎల్లప్పుడూ న్యాయవంతుడై ఉన్నాడు. ఎలా సాధ్యం ఆయనలో బహుళత్వం లేకపోతే? థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి. ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కనే ఉన్నావు, నీకు న్యాయం అంటే ఏంటో తెలుస్తుందా? యూ కెనాట్ నో. అసలు ఆ కాన్సెప్టే తెలియదు మీకు. పనే లేదు, న్యాయంతో పనే లేదు కదా. అబ్సల్యూట్లీ. కానీ మన దేవుడు న్యాయవంతుడు. ఏ సృష్టి లేనప్పుడు కూడా న్యాయవంతుడు. ఎలా న్యాయవంతుడు? ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అన్నటువంటి ఆ త్రియేక దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఒకరి పట్ల ఒకరితో ప్రేమ చూపించుకోగలిగాడు, ఒకరి పట్ల ఒకరికి న్యాయవంతంగా ఉండగలిగాడు, ఒకరితో ఒకరు ప్రకటించుకోగలిగాడు, ప్రత్యక్షపరచుకోగలిగాడు. జ్ఞానము అన్నది అసాధ్యం ఒంటరివాడైతే. ఎలా ఉంటుంది జ్ఞానం? దేని గురించిన జ్ఞానం? ఏమీ లేదు, ఏం సృష్టించలేదు. దేని గురించిన జ్ఞానం? అర్థమవుతుందా? దేవునిలో బహుళత్వం లేకపోతే వచ్చే సమస్యలు చూడండి. దేవునిలో బహుళత్వం లేకపోతే దేవునికి జ్ఞానము రావాలి అంటే ముందు ఆయన సృష్టించాలి. సృష్టి పైన ఆధారపడేవాడు దేవుడు అవుతాడా? తాను ప్రేమించాలి అంటే సృష్టి కావాలి. అలాంటప్పుడు దేవుడు ఎలా అవుతాడు? ఈయన దేవుడే కాలేడు. తను న్యాయం చూపించాలి అంటే ముందు సృష్టించుకోవాలి. ఏం చేయాలన్నా ముందు తను కానిది వేరేది ఏదైనా చేయాలి ఆయన. అప్పుడే దాని గురించినటువంటి జ్ఞానం వస్తుంది, దాని గురించినటువంటి అవగాహన వస్తుంది. మన ప్రభువుకి అది అవసరం లేదు. ఎందుకంటే మన ప్రభు సదా ఎల్లప్పుడూ ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అన్నటువంటి కమ్యూనిటీలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అన్నటువంటి త్రియేక దేవునిగా ఆయన తన ఉనికిని చాటుకున్నాడు. త్రియేక దేవునిగా ఆయన ఉన్నాడు. ఆయన త్రియేక దేవునిగా ఉన్నాడు కాబట్టి తండ్రి కుమారుడు కాదు, కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు తండ్రి మరియు కుమారుడు కాదు. కానీ ఈ ముగ్గురు ఒకే దేవునిగా ఉన్నారు. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం.
ఇది ఒకవేళ నేను సొంతంగా తయారు చేశాను అనుకోండి మాట వరుసకు. మానవుడు కొంతమంది అంటూ ఉంటారు, ఇది క్రైస్తవులు పుట్టించుకున్నారు ఇలాంటి దేవుణ్ణి అని. ఎవరైనా చేసుకోవాలి ఇలాంటివి అంటే, ఏదైనా సొంతంగా చేయాలి అంటే అందరికీ అర్థమయ్యేది, అందరికీ సులువుగా ఉండేది చేస్తారు, కానీ ఇంత క్లిష్టమైనది చేస్తారా? ఎందుకు చేసుకుంటారు? ఈజీగా ఉండేది చేసుకుంటారు. ఒక ఆయన నన్ను అడిగాడు, సరే నువ్వేమంటున్నావు ఇప్పుడు, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, 1+1+1 ఎంత అన్నాడు. అబ్బా, ఎంత మంచి ప్రశ్న వేసావు. లాస్ట్ టైం చెప్పాను మీకు కదా, గుర్తుందా? నేను అడిగాను, ఓకే, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు, 1 ఎంత అన్నాను. ఎందుకు ప్లస్ చేయాలి? ప్లస్ చేయాలని రూల్ ఉందా? మల్టిప్లై ఎందుకు చేయకూడదు? మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి ట్రిక్స్ తీసుకొని వచ్చి దేవుని పైన అప్లై చేయాలి అన్నటువంటి రూల్ ఎక్కడా లేదు. అదే ప్లస్ నువ్వు చేయాలి అంటే, మా దేవుడు నిత్యుడగు తండ్రి, మా దేవుడు అనంతుడు, ఆయనకు నిత్యత్వంలో ఉన్నవాడు, ఆయన అనంతుడు. అనంతత్వానికి ఒక మాట ఉంది మ్యాథమెటిక్స్లో, ఏంటది? ఇన్ఫినిటీ అంటారు. ఇలా ఉంటుంది, ఇక్కడ రాయటానికి ఏమైనా ఉందా? ఇన్ఫినిటీ అంటారు. నిత్యత్వం, అనంతత్వం. ఆ నిత్యత్వం ప్లస్ నిత్యత్వం ప్లస్ నిత్యత్వం ఏమవుతుంది? ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ ఎంత? చెప్పండి, ఎవరు తెలీదా మీకు? తెలుసు కదా? ఏమంటున్నారు? ఇన్ఫినిటీనే వస్తుంది. అది ఎందుకు కాకూడదు? వై ఓన్లీ 1? వై ఆర్ యూ టేకింగ్ 1 అని అడిగాను. ఆ పిల్లడి దగ్గర ఆన్సర్ లేదు పాపం. సరే అన్న అంటూ వెళ్ళిపోయాడు. సో చీప్గా మ్యాథమెటిక్స్లో ఉండే ట్రిక్స్ ప్రయోగం చేసి దేవుని పైన ఆపాదించి, నీ దేవుడు ఇలా ఉంటాడు అని చెప్పే ప్రయత్నం ఒకవేళ చేస్తే, మా దేవుడు ఒంటరి వాడు కాదు, మా దేవుడు నిత్యుడు. నిత్యత్వాన్ని 3 సార్లు కాదు 30 సార్లు ప్లస్ చేసినా కానీ నిత్యత్వమే వస్తుంది. మా దేవుడు నిత్యుడు అని చెప్పండి. నేను స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ, లేకపోతే ఫిలాసఫీలో కానీ, సైకాలజీలో కానీ, మ్యాథమెటిషియన్స్లో కానీ చాలామంది ట్రై చేశారు త్రిత్వాన్ని లాజికల్గా, అంటే తర్కపరంగా తప్పు అని ప్రూవ్ చేయడం కోసం. నో బడీ కుడ్ డూ ఇట్ సో ఫార్. ఇంతవరకు ఎవరు చేయలేకపోయారు. కరెక్టే అన్న లాజిక్ చెప్తారు చూడండి, బాగుంది. వికట కవి అన్నది ఎటు చెప్పినా కానీ వికట కవి అన్నట్లు. సో చాలామంది ట్రై చేశారు, కానీ దిస్ ఈస్ ది బెస్ట్ లాజిక్, ది మోస్ట్ సౌండ్ లాజిక్. ఇంతకంటే మంచి తర్కం ఒకటి కనపడదు మీకు, ఏ గ్రంథాల్లోనూ కనపడదు. ఒక దేవుడు బహుళత్వము కలిగి ఉండటం. 3 ఎందుకు, 30 ఎందుకు కాకూడదు అని అడిగారు నన్ను. 30 కూడా కావచ్చు, కానీ మా వాక్యం అలా చెప్పట్లేదు. మా వాక్యం కేవలం 3కి మాత్రమే దేవుని యొక్క లక్షణాలు చూపిస్తూ ఉంది. ఒకవేళ 30 అని చూపించుంటే 30 అని నమ్ముతాం, మాకేంటి ప్రాబ్లం అన్నాను. 100 మంది అంటే 100 మందిని నమ్ముతామయ్యా. వాట్ వి బిలీవ్ ఇన్? దేవుని వాక్యాన్ని నమ్ముతాం. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, తండ్రి దేవుడు అని చెప్తా ఉంది, కుమారుడు దేవుడు అని చెప్తా ఉంది, పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్తా ఉంది. కాబట్టి ఒకసారి ఇది చూడండి.